మనం చూడడం లేదు దాని వైపు, మనం పరిగెడుతున్నాము కార్పొరేట్ హాస్పిటల్ వైపు, పోదో చెప్పడం లేదు. ఇట్ ఈస్ నాట్ డాక్టర్ ఇస్ బ్యాడ్, డాక్టర్ చెడ్డవాడు క్రిమినల్ అని చెప్పడం లేదు. ఇక్కడ ఆ ఉద్దేశం గమనించండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. 80% ఆఫ్ యువర్ హెల్త్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ చేతిలో 80% ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, 20% మాత్రమే డాక్టర్ చేతిలో ఉంది. కానీ 20% మాత్రమే మన చేతిలో ఉంది, 80% ఆయన హ్యాండ్స్ లో ఉన్నాయి. ఈ రోజు ఉల్టా, అన్ని ఉల్టా, అవునా? ఇది కారణమేమి? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అవగాహన లేదు. అవగాహన ఇస్తామంటూ అవగాహన ఇస్తే కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతా ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. దీనివల్ల మనకి అనేకమైన రోగాలను బారిన పడుతూ ఉన్నాము. అనేకమైన రోగాలు. సో లైక్ నేనేం చెప్తున్నాను, ఇమ్యూన్ సిస్టమ్ తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే చెప్తున్నాను. సో అనేకమైన డిసీజెస్, అనేకమైన రోగాలు. మేజర్గా మనం కొన్ని డిసీజెస్ గురించి మాట్లాడదాం. లైక్ బీపీ, షుగర్, ఓకే, బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్. హార్ట్ డిసీజెస్ ముందు పెట్టాలా? ఎందుకు దాన్ని లాస్ట్లో పెట్టారంటే ఇవన్నీ ప్రాబ్లమ్లు వస్తే నెక్స్ట్ వచ్చేది హార్ట్ డిసీజ్. ఓకే, క్యాన్సర్ పక్కన పెడదాము. సో నేను ఏదైతే చెప్తున్నాను, షుగర్, బీపీ, థైరాయిడ్, ఒబెసిటీ, నెక్స్ట్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం. 1 2 3 4 సరిగ్గా పెట్టుకోలేదు అనుకోండి, చాలా రోగాలు ఉన్నాయి, పక్కన పెడదాం. మేజర్గా మనం మాట్లాడుతున్నది మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా అని అడుగుతుంటాం, అంతేనా కదా? ఈరోజు బీపీ, షుగర్ అనేది ఎంత కామన్ అయిందంటే, సైంటిస్ట్ చెప్పిన మాట అబద్ధం అని చెప్పేదానికి మన చేతిలో ఉంది, కానీ మనం చేయడం లేదు. మన లైఫ్ స్టైల్ అంతే. మన లైఫ్ స్టైల్ మారేంత వరకు దీని నుంచి మనం అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. బీపీ, నెక్స్ట్ బీపీ చెప్పాను ఇందాకే. బీపీ ఫ్రెండ్ ఆఫ్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ షుగర్. షుగర్కి చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్. షుగర్తో ఉన్న కొద్ది కాలంలోనే బీపీ కూడా వచ్చి జాయిన్ అయిపోతుంది. బీపీ, షుగర్ ఈ షుగర్ ఉన్నప్పుడు మనిషి, కానీ షుగర్ ఎందుకు వస్తుంది ఇవన్నీ డెప్త్గా మాట్లాడాలంటే సెషన్ సరిపోదు. ఓకే, నేను అందుకే కొద్దిగా అవుట్లైన్గా చెప్తూ ఉన్నాను. ఒక్కొక్క డిసీజ్ గురించి ఈజీగా మాట్లాడచ్చు. షుగర్ ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిసీజ్, అసలు షుగర్ అంటే ఏమి, ఇవన్నీ మాట్లాడాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. నేను టూకీగా చెప్తూ ఉన్నాను ఈ రోగాల గురించి. ఓకే, షుగర్. నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి బీపీ. బీపీ ఏంటి? బీపీ వాట్ ఈస్, ఎట్లా వస్తుంది? బేసిక్గా మనం ఆలోచిస్తే బీపీ చెప్పాను కదా ఇందాక, గుండె లబ్ డబ్ కాంట్రాక్షన్ 120, రిలాక్సేషన్ 80. దిస్ ఇస్ ద బీపీ. బీపీ మనం చూస్తే కరెక్టేనా? మన నార్మల్ బీపీ. ప్లీజ్ తెలుసుకోండి, బేసిక్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్. అందరికీ బేసిక్ నాలెడ్జ్ అనేది కావాలి. మీరు హెల్త్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్లో మార్కెట్లోకి వెళ్తున్నారు. సపోజ్ ఒకటి కావాలంటే మీకు నా బీపీ వచ్చేసి 170/60 ఉంది, కరెక్టేనా? కరెక్టే అన్నాం అనుకోండి, ఎవరు వాడు తెలిసే అడిగింటాడు నేను క్వశ్చన్. వాడు నేను తెలిసే కావాలని నేను ఎగ్జామిన్ చేసేదానికి అడిగించవచ్చు. అందుకే కాస్త బేసిక్ నాలెడ్జ్ అనేది పెట్టుకోండి. ఇది 120 ఏమి, మన హార్ట్ ఇలా మూర్చుకున్నప్పుడు దీని ప్రెషర్, ఇలా వదిలినప్పుడు దీని ప్రెషర్, ఇది దిస్ ఈస్ కాల్డ్ 120/80. సో ఈ రెండు ఎక్కువ ఉంటే నెక్స్ట్ అటాక్ చేసేది హార్ట్ని. ఈ బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, షుగర్ ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు కళ్ళు దెబ్బతినికి ఆస్కారం ఉంది, పళ్ళు దెబ్బతింటాయి, బోన్ డీజనరేషన్ అంటే బోన్లు ఒక వ్యవస్థ తగ్గిపోతుంది, మజిల్ తక్కువ అయిపోతుంది, ఎక్కువసేపు పని చేయలేదు,